హాయ్ అండి. సాటర్‌డే ఈవినింగు సీకటి శనివారం చేస్తున్నానని చెప్పాను కదా! సీకటి శనివారం అంటే శ్రీరాముని పూజ. మా ఊరు సైడ్ అయితే రామాతండ్రి పూజ అంటారు. నేనైతే ఈ పూజ చేసేసరికి 7 అయింది. 6 ఆర్ 7 మధ్యలో అయితే చేసుకోవాలి ఈ పూజ. ఇంక నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి తపాలా పెట్టి అందులో పాలు వేసి, పాలు కొంచెం కెరిలిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఆ పాలలో వేసుకున్నాను. కొంచెం అవి ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఈ పాలలో అయితే వేస్తాను. రైస్ కొంచెం ఉడికిన తర్వాత యాలకుల పొడి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేను కొబ్బరి ముక్కలు వేపేటప్పుడే జీడిపప్పులు కూడా వేయించుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇంక దీనికి సరిపడా బెల్లం కూడా నేను కొంచెం కరిగించి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టి కరిగించి పక్కన పెట్టుకున్నాను. ఈ పరమాన్నం చల్లారాక బెల్లం అయితే ఇందులో వేసుకోవాలి. ఇంక ఇది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసాక నేను దీనికి వడపప్పు, పానకం అయితే రెడీ చేసుకున్నాను. పానకం వాటర్‌లో బెల్లం వేసి బెల్లం కరిగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు, స్వీట్ పొటాటో ముక్కలు, అరటిపండు ముక్కలు, చెరుకు ముక్కలు, నేను మిరియాల పొడి, యాలకుల పొడి వేసి పానకం అయితే ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. వడపోసుకోవాలి ఆ వాటరు. బెల్లంలో చెత్త ఉంటుంది కదా! ఇంక వడపోసుకున్న తర్వాత అవన్నీ వేసుకోవాలి. ఇంకా వడపప్పు కూడా కొంచెం పెసరపప్పు నానబెట్టుకొని పెసరపప్పు, అటుకులు, బెల్లము, కొబ్బరి ముక్కలు, స్వీట్ పొటాటో ముక్కలు, అరటిపండు కలిపేసి వడపప్పు కూడా పక్కన పెట్టుకున్నాను. నేను ముందుగా దేవుడి మూల 3 అరిటాకులు శుభ్రంగా కడిగి 3 అరిటాకులు పెట్టుకొని అందులో కొంచెం కొంచెం పరమాన్నం వేసుకొని 3 చెంబులతో పానకం కూడా పెట్టుకున్నాను. ఇంకా పళ్ళు, వడపప్పు కూడా పెట్టుకున్నాను. దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంక పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికట్టు కొట్టేసి దండ పెట్టుకున్నాను. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.